హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. 2024 కొద్ది రోజుల్లో ముగియబోతోంది. 2025 సంవత్సరానికి అందరం వెల్కమ్ చెప్పబోతున్నాం. ఇతర అంశాల మాట అటుంచితే ఈ ఏడాది మాత్రం టాలీవుడ్లో చాలా జరిగాయి. ఎన్నడూ లేని విధంగా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఒక స్టార్ హీరో అరెస్ట్, యంగ్ హీరో ఇంటి గొడవ, మరో యంగ్ హీరో ఎఫ్ఐఆర్ కేసు, స్టార్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసులో ఓ జాతీయ అవార్డు వెనక్కి వెళ్ళిపోవడం, ఇలా అనేక వివాదాలు ఈ ఏడాది టాలీవుడ్ని హెడ్లైన్స్లో ఉండేలా చేశాయి. ఇది మరువరాని ఇయర్గా చెప్పాలి. అసలు వివాదాలకు నాంది పలికింది యంగ్ హీరో రాజ్ తరుణ్. రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి చీటింగ్ కేసు పెట్టింది. 10 ఏళ్లు తనతో సహజీవనం చేసి చాలాసార్లు గర్భం తీయించి తనని అన్ని విధాలుగా వాడుకుని చివరకు మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ వలలో పడి తనని దారుణంగా మోసం చేశాడని రాజ్ తరుణ్పై లావణ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. పోలీసులను ఆశ్రయించింది. లావణ్య డ్రగ్స్కు బానిస, తనతో నాకు సంబంధం లేదని రాజ్ తరుణ్ తన వెర్షన్ వినిపించాడు. ఈ కేసులో రోజుకో మలుపు తెరపైకి వచ్చింది. లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర, ఆర్జే శేఖర్ భాష ఈ వివాదంలోకి తలదూర్చిన తర్వాత మరిన్ని ఆడియోలు బయటకు వచ్చాయి. వరుసగా టీవీ ఛానల్స్లో డిబేట్లు జరిగాయి. లావణ్య రాజ్ తరుణ్ని నీడలా వెంటాడింది. తన సినిమా ఈవెంట్లకు వెళ్ళింది. మీడియా కూడా పెద్ద ఎత్తున ఈ ఎపిసోడ్స్ని కవర్ చేసింది. చివరికి ఎలాంటి రాజీ కుదిరిందో కానీ లావణ్య సైలెంట్ కావడంతో ఈ వివాదం కొంతకాలానికి సద్దుమణిగింది. ఆ తర్వాత జానీ మాస్టర్పై తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆమె మైనర్ కావడంతో కనీసం ఆమె పేరును కూడా రివీల్ చేయకుండా కేసు నడిచింది. ఫిలిం ఫెడరేషన్ ఈ వివాదంపై ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివరాలు వెల్లడించింది. ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ తనకు వచ్చిన జాతీయ అవార్డుని కేంద్రం వెనక్కి తీసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఓ అగ్ర హీరో బాధితురాలి వెనక ఉన్నాడనే ఆరోపణ సోషల్ మీడియాలో బలంగా వినిపించింది. కొన్నాళ్ళకి బాధితురాలి ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది. అది విన్న జనాలు ఈ కేసుపై ఓ క్లారిటీకి వచ్చారు. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్పై ఉన్నారు. ఇక మొన్న జరిగిన అంశం ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబం కలహాలు రచ్చకెక్కాయి. కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వారి కుటుంబ గొడవలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. మోహన్ బాబు తనకు మనోజ్ వలన హాని ఉందని కేసు పెట్టాడు. దీనికి ప్రతిగా మనోజ్ కేసు పెట్టాడు. 10 పేజీల లేఖ రిలీజ్ చేశాడు. ఆస్తుల కోసం కాదు, ఇది తన ఆత్మగౌరవ పోరాటం అన్నాడు. మీడియాని వెంటబెట్టుకుని మోహన్ బాబు ఇంటికి వెళ్ళాడు. ఈ వివాదంలో బౌన్సర్లు అతి చేశారు. మోహన్ బాబు ఇంటి వద్ద ఓ రకమైన యుద్ధ వాతావరణం నెలకొంది. సహనం కోల్పోయిన మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై వీధి రౌడీలా దాడి చేశాడు. ఈ దాడిలో మీడియా ప్రతినిధి గాయపడ్డాడు. కాసేపటికే మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేసి మొత్తం ఎపిసోడ్పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. క్రమశిక్షణ పాట పాడే మోహన్ బాబు అసలు నైజం జనాలు చూశారు. పోలీసులు చాలా సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారనే కథనాలు కూడా వినిపించాయి. ఈ మొత్తం వివాదంలో మోహన్ బాబు ఖచ్చితంగా కొన్ని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక రామ్ గోపాల్ వర్మ వైసీపీ ఒకల్తా పుచ్చుకుని ఎన్నికల ప్రచార చిత్రాలుగా కొన్ని సినిమాలు తీసి ఓ విఫలయత్నం చేశాడు. ఆ సినిమాల్ని ఎవరూ పట్టించుకోలేదు. చివరికి తన ఎక్స్ అకౌంట్లో మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేసుకునే పరిస్థితికి దిగజారాడు. దీనిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు విచారణ హాజరు కావాలని కోరిన పక్షంలో అజ్ఞాతంలోకి వెళ్ళాడు వర్మ. పోలీసులు అతని కోసం గాలించారు. లాయర్లతో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఈ కేసులో తనకు ఇబ్బంది లేదని తెలిసిన తర్వాతే మీడియా ముందుకొచ్చాడు. సినిమా పని మీద బయటికి వెళ్ళానని మీడియాతో చెప్పాడు. ఏ సినిమా అనే ప్రశ్నకు నీళ్లు నమిలాడు. సమాధానం చెప్పడానికి వర్మ పడిన ఇబ్బంది చూసిన జనం నవ్వుకున్నారు. మొత్తానికి చావు తప్పి కన్నులట్టబోయిందన్నట్టుగా ఊపిరి పీల్చుకున్నాడు వర్మ. ఇక నటి కస్తూరి తెలుగు ప్రజలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమెపై కేసులు బనాయించారు. తమిళనాట అధికార పక్షం తనపై కుట్ర చేస్తుందని వాపోయింది కస్తూరి. ఈ కేసులో అరెస్టు నోటీసులు జారీ అయ్యాయి. ఆ క్రమంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్ ఓ 6 రోజుల పాటు వార్తల్లో నిలిచింది. ఇక యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయిన నటుడు ప్రసాద్ బెహ్రా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రసాద్ మంచి రైటర్, యాక్టర్. సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కమిటీ కుర్రాళ్ళు సినిమాలో మంచి పాత్ర పండించి పరిశ్రమకి
మంచి నటుడు దొరికాడని భావిస్తున్న తరుణంలో వేధింపుల కేసులో జైలుకు వెళ్లడం కలకలం రేపింది. ఇక 2024లో టాలీవుడ్ సంచలనం అంటే అల్లు అర్జున్ అరెస్ట్. పుష్ప బెనిఫిట్ షో చూడడానికి సంధ్యా థియేటర్కి వెళ్లారు బన్నీ. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోయింది. రేవతి కొడుకు తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ని A11గా చేర్చి అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ వార్త దేశం మొత్తం దావాలంలా పాకింది. జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. జాతీయ అవార్డు అందుకుని పుష్పతో ఇండియన్ సినిమాని బాక్సాఫీస్ స్టామినాని పెంచిన ఓ హీరోని ఇలాంటి కేసులో అరెస్ట్ చేయడం తగదని కొందరు వాదిస్తే, చట్టం ముందు అందరూ సమానమే అని ఇంకొందరు చెప్పారు. చివరికి హైకోర్టులో బన్నీకి మధ్యంతర బెయిల్ దొరికింది. అయినప్పటికీ ఓ రాత్రి బన్నీ జైల్లో గడపాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన బన్నీకి ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ దొరికింది. అందరూ పరామర్శకు వచ్చారు. అయితే చనిపోయిన రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరికీ కనిపించలేదా అనే కోణంలో కొందరు మాట్లాడారు. ఈ విమర్శలు తీవ్రం కావడంతో కేసులో ఉన్న బన్నీ కాకుండా అల్లు అరవింద్ రేవతి కుటుంబాన్ని పరామర్శించారు. రేవతి కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని పుష్ప టీం అంతా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పుష్ప ఇచ్చిన విజయం కంటే ఈ విషాదమైన వివాదమే దేశవ్యాప్తంగా సంచలనంగా మిగిలింది. ఈ విధంగా టాలీవుడ్కు 2024 ముగిసింది. మరి 2025లో అయినా టాలీవుడ్కు మంచి రోజులు వస్తాయో లేదో చూద్దాం. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.